అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కడప జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మరి ఈరోజు ఉపాధ్యాయులు మాకు పని చేసిన కాలానికి జీతం చెల్లించమని అడుగుతుంటే కూడా ఈరోజు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి మనం పోరాటాలు చేయడం కాదు, ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు ప్రశ్నించడం కాదు, రోడ్డెక్కి ఉద్యమాలు చేసి పోరాడి మన సమస్యలను పరిష్కరించుకోవాలి. మరి ఆ పోరాట పంతాలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎప్పటికైనా ముందంజలో ఉంటుంది. ఉపాధ్యాయ సంక్షేమానికి, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా తీవ్రమైనటువంటి పోరాటాలు చేసే కాలం కూడా వస్తుంది. ఈ ప్రభుత్వానికి ఒక ఏడాది సమయం ఇచ్చాం. ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం మనకు ఎలాంటి ప్రయోజనాలు చేయలేదు. కాబట్టి ఇక నుండి కూడా ఈ ప్రభుత్వం పైన ఆర్థిక అంశాల్లోనైతేనేమి, విద్యారంగ సమస్యల పరిష్కారంలోనైతేనేమి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసమైతేనేమి ఈ ప్రభుత్వంతో రాజీ లేని పోరాటాన్ని కొనసాగించేది ఒక యూటీఎఫ్ మాత్రమేనని మీకు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.